జీవీఎంసీ ప్రధాన కార్యాలయం రామ్నగర్లో ఉన్న హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం నిర్వహించారు. శ్యాంప్రసాద్ గారు, ముందుగా మీకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఒకసారి మీ సందేశం తెలియజేయండి. భారతదేశం ఈరోజు దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవాల వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాం. గతంలో ఏ విధంగా ఉన్నా సరే ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం మనం స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మనం ప్రతి దేశానికి సవాలుగా మారుతున్నాం. ప్రతి దేశాన్ని కూడా మనం ఎక్కడో ఒకప్పుడులాగా కాకుండా మనం స్వయం శక్తితో స్వయం కృషితో భారతదేశం అభివృద్ధి చెందుతుంది అని నిరూపించగలిగాం. ఇక్కడ పాలకుల ప్రభుత్వాల పాలనతో పాటు పౌరుల సహకారం ఎక్కువగా ఉండడం వల్ల ఈరోజు భారతదేశంలో భారతీయుగా ఒక దీనికి ఇది చేస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు పర్యావరణ విఘాతం ఎక్కువ జరుగుతుంది. వాతావరణ మార్పుల వల్ల ఎక్కడెక్కడో వరదలు సంభవిస్తున్నాయి. ఇవన్నీ అధిగమించడానికి పౌరులు కూడా బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేయాలని చెప్పి మనం చేస్తున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ధన్యవాదాలండి. మీకు కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. యావత్ భారతావని ఈరోజు ఆనందంగా ఉంది. మనం గమనించినట్టయితే భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఇక్కడున్నటువంటి స్వేచ్ఛ మరి ఏ దేశంలో కూడా లేదు. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి పౌరుడు గర్వించదగ్గ మనకి స్వాతంత్రం మనకు వచ్చింది. ముఖ్యంగా మన రాజ్యాంగ ఫలాలు మనందరం కూడా ఇప్పుడు ఈరోజు అనుభవిస్తూ ఉన్నాము. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవిస్తున్నారు. వివిధ దేశాల్లో మనం చూసినట్టయితే అక్కడ పరిస్థితులు గమనించినట్టయితే అక్కడ మనకి నిరంకుశ పాలన అనేది ఉంటుంది. పాలకులు ఏది చెప్తే అది తప్పనిసరిగా వినాలి. ఇక్కడ మనకి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏంటంటే మనకు నచ్చిన విధంగా సోషల్ మీడియాలో కానీ లేదంటే మామూలు సాధారణ మీడియాలో కానీ మనకు నచ్చిన విధంగా మన అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు అవకాశం అనేది భారతదేశంలో మాత్రమే ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏ సమయంలోనైనా ఏ పనినైనా కూడా చేసుకోవడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. వివిధ దేశాలలో ఆయా సంబంధిత వ్యక్తులు వారు ఏ రంగంలో రాణిస్తే ఆ రంగంలో వారు పరిమితం అవుతారు తప్ప మిగతా దేశాల్లో ఈ రకంగా విచ్చలవిడిగా జరగడానికి అవకాశం ఉండదు. అయితే భారతదేశంలో కొన్ని పరిస్థితులు మనకి ఏంటంటే సాధారణంగా విద్య వైద్యం ఈ విషయంలో మనకి ఏంటంటే కొంచెం దోపిడీకి లోనవుతున్నారు ప్రజలు. వీటిని ఎప్పుడైతే ఫ్రీ చేస్తుందో ప్రభుత్వాలు తప్పనిసరిగా కూడా ప్రభుత్వాలు ఆ దిశగా దృష్టి సారిస్తే తప్పకుండా భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుంది. మరి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా మనకి వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా అక్కడ నాణ్యత ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉండడం, ప్రజలకు నమ్మకం లేకపోవడం ఇటువంటివన్నీ కూడా మనకు జరుగుతున్నాయి. అలాగే వైద్యం కూడా దోపిడీ వ్యవస్థగా మనకు కనబడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా ఈ సమస్యల నుంచి గట్టెక్కించినట్టయితే ప్రజలకి మరింత స్వాతంత్రం అనేది ఏర్పడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం అండి. ఇది అంటే దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 ఏళ్ళు పూర్తవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ ఈ విద్య అదేవిధంగా వైద్యం అనేది ఇంకా చాలా మటుకు కూడా అందరినీ ద్రాక్షగా మిగిలిపోయింది. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఉచితమైనప్పటికీ కూడా నాణ్యత అనేది లోపించింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్లు వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో అటువంటి చేర్పించే పరిస్థితి ఉండదు. సో ఈ పరిస్థితిలో మార్పు అవసరం ఉంది. నమస్కారం. 79వ సంవత్సర ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ రామ్నగర్ ఏపీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫీస్లో జాతీయ దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాము. దాని నిమిత్తం మా ఆఫీస్ రామ్నగర్లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్లో ఉంది. మానవ హక్కుల సాధనకై ఎవరికైనా ఆ ఉల్లంఘన జరిగినప్పుడు దానికి సంబంధించిన అధికారులు మేము కలిసి ప్రజెంటేషన్ చేసి ఆ హక్కుల ఉల్లంఘనను తిరిగి సామరస్యంగా పరిష్కారం చేసుకోవడానికి చట్ట ప్రకారం ఆ చట్టానికి అనుబంధంగా ఎటువంటి పరిస్థితులైనా సరే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఆ ఉల్లంఘనకి బాధ్యతలైన వారిపై చర్యలు తీసుకోవడానికి అటువంటి హక్కులు సాధనకే హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ గత 26 సంవత్సరాలు బట్టి ఈ ఆంధ్రప్రదేశ్ కౌన్సిల్ పనిచేస్తున్నది.